దగ్గర నుంచి కేసీఆర్ని చూసారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉద్యమకారుడా, రాజకీయ నాయకుడా? బేసికల్గా రాజకీయ నాయకుడే. మీరు మార్పు ఎక్కడ చూసారు? కేసీఆర్లో మార్పు ఎక్కడ చూసారు? పార్టీ ఎదిగిన కొద్దీ సహజంగానే నాయకుడికి కొంత అహం పెరిగింది. ఆ అహంతో పాటు మీరు క్లియర్గా చెప్తా ఉన్నారు, లెఫ్ట్ భావాలు ఉన్నాయి, వామపక్ష భావజాలాలు ఉన్నాయి అని చెప్పేసి. మరి మొన్న 2022లో మీరు బీజేపీలోకి పోవడానికి అసలైన కారణం ఏంది? కేసీఆర్ను ఓడించాలంటే బీజేపీ వల్లనే సాధ్యమవుతుందనే ఒక చెల్లా దామోదర్ రెడ్డి గారు ఒక అడ్వకేట్గా ఫుల్ సక్సెస్ అయినారు, కాకపోతే ఒక పొలిటికల్ లీడర్గా కాలేకపోయినారు అంటే ఏమంటారు? పాలిటిక్స్లో ఎఫర్ట్తో పాటు ఎలిజిబిలిటీతో పాటు ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఇప్పటికీ బతికి ఉంటే ఈ పార్టీకి చెల్లా దామోదర్ రెడ్డి ఓ మినిస్టర్ అయిపోయి ఉండేటోడు అని అంటే ఏమంటారు? నిజంగానే మా దురదృష్టమని అనుకుంటున్నాను. ఆ యాక్సిడెంట్ జరగకపోయింటే అంటే మీరు పార్టీలు మారిర్రు అన్న ఉద్దేశం పెట్టుకొని కావాలనే మీ పైన ఈ చిన్న చూపు చూపిస్తూ ఉందా కాంగ్రెస్ పార్టీ? సో దీన్ని నేను రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారిని కానీ, మిగతా మంత్రివర్గాన్ని కూడా నేను కోరేది ఏంటంటే, మీరు కేసీఆర్ గారితో ఉద్యమ సహచరునిగా పనిచేసి ఉద్యమాలలో పాల్గొన్న తర్వాత ఎందుకు కేసీఆర్ గారిని దూరం పెట్టాల్సి వచ్చింది? పార్టీ పెట్టడానికి మేమే కారణం. తెలంగాణ తెచ్చేదాకా నిద్రపోని సూర్యుడు. రైట్ సార్, పొలిటికల్గా మీరు ఏమవ్వాలనుకుంటా ఉన్నారు సార్ ఇప్పుడు? ఇన్ బిట్వీన్ 2004 and 9-10 వరకైనా. సో అప్పుడు ఏమంటే నాకు ప్రత్యేకించి ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో ఒక రాజకీయ 1990లో ముఖ్యమంత్రిగా బాబు గారు అయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మరి క్యాన్సిల్ చేసుకున్నటువంటి సందర్భం దీని గురించి? మేము యాక్చువల్గా తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ పెట్టాము. అదే క్రమంలో ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పడానికి అపాయింట్మెంట్ అడిగాం, ఆయన ఇచ్చాడు. మళ్ళీ ఏ కారణం చేతనో మాకు ఇచ్చిన టైంకి ఒక 2 hours బిఫోర్ మళ్ళీ ఫోన్ చేసి వారు ఓఎస్డి గారు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయడం. కానీ మీలాంటి వాళ్ళకి నిజంగా మీరు అంటున్నటువంటి ఎమ్మెల్సీ కానీ లేకపోతే రాజ్యసభ స్థానాలు కల్పించి పార్టీ హక్కున చేర్చుకుంటుందని మీరు భావిస్తూ ఉన్నారా? ఇప్పుడు ఎవరెవరినో ప్రమోట్ చేస్తున్నారు, అందరి వల్ల అంత ఉపయోగం జరుగుతుందని లేకపోయినా. మీరు బీజేపీలోకి పోవడం వల్ల అడ్వకేట్ జనరల్ పోస్ట్ కోల్పోయారు అని చెప్పేసి చాలామంది, మీ పక్కన ఉన్నటువంటి మీ తోటి ఉన్నటువంటి చాలామంది అడ్వకేట్స్, ఉదయకాంత్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు. దీన్ని మీరేమనుకుంటారు? అది ఒకటే కారణం అని నేను అనుకోను. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు